స్వీట్ లెమన్ అండి, తొక్కతో తినేయచ్చు ఇది. ఇది మారేడు దళాలు 2 years అయిందండి మొక్క పెట్టి నేను కుండీలో. దీన్ని సేమరిప మందార అంటారండి. ఇది ఇలా పొడవుగా వస్తుంది పువ్వు. ఇది ఇది వచ్చి బిర్యానీ ఆకు. ఇది పచ్చిదే బిర్యానీలో వేసుకోవచ్చు అన్నమాట. అంటే మార్నింగ్ ఒక 2 hours అలా పండిపోయిన ఆకులు అవన్నీ తీసుకుంటూ, చెత్తదేమి లేకుండా చూసుకుంటూ అలాగ తిరుగుతూ 2 hours అలాగా ఎక్కడ పెస్ట్ కంట్రోల్ ఏమన్నా ఉంటే, పెస్ట్ ఏమైనా ఉంటే అన్నీ కంట్రోల్ చేసుకుంటాను మార్నింగ్. ఈవినింగ్ మాత్రం డైలీ ఈవినింగ్ వాటరింగ్ చేస్తాను. 1 hour పైన తిరుగుతూ అంతా చూసుకుంటూ వాటర్ కూడా కరెక్ట్గా చూసుకుని ఇస్తాను అన్నమాట. అలాగే ఫీడింగ్ కూడా 15 daysకి ఒకసారి వర్మీ కంపోస్టు, అలాగే కాయగూరలు తుక్కు అంతా ఉంటుంది కదా మన ఇంట్లో వాడుకునే కాయగూరలది, ఆ కాయగూరలదంతా జమ చేసి అదంతా ఒక్కొక్క చెట్టుకి మొదట్లో పెట్టి మట్టి కప్పేస్తూ ఉంటాను. అదే ఫుడ్ అండి ఎక్కువ. నేను అంతా ఆర్గానిక్కే, బయట అంతా కెమికల్స్ అన్నీ ఏమి వేయను, అంతా ఆర్గానిక్ తోటే చేస్తాను గార్డెన్ అంతా. స్వీట్ లెమన్ అండి, తొక్కతో తినేయచ్చు ఇది. ఇది 3 months మొక్క ఇది. అలాగే ఇవన్నీ కనకాంబరం, ఇది మల్లి, ఇది ఒక రకం మందార, ఇవి చామంతులు, వైటు, మెరూను, ఇది ఒక రకం మందార అండి. ఇది వచ్చి బిర్యానీ ఆకు. ఇది పచ్చిదే బిర్యానీలో వేసుకోవచ్చు అన్నమాట, పచ్చి ఆకే. ఇది కూడా 1 year మొక్క అండి. ఇది అంటే దీనికి సాయిల్ ఎలా మిక్స్ చేస్తానంటే, వర్మీ కంపోస్టు మట్టి 50% అయితే, వర్మీ కంపోస్ట్ 20%, 10% వచ్చి కోకోపేటు, 10% వచ్చి నీమ్ కేకు అంటే వేపపిండి, ఇవన్నీ మిక్స్ చేసి పెడతానండి నేను మొక్కల్ని. వీక్లీ వన్స్, ఒక వీక్లీ వచ్చి ఎగ్ ఆయిల్ స్ప్రే చేస్తాను. ఎగ్ ఆయిల్ మిక్సీ చేసి దాంతో ఒక 20 లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేస్తాను. ఒక వీక్ వచ్చి పుల్లటి మజ్జిగలో పసుపు వేసి అది స్ప్రే చేస్తాను, పురుగు అది రాకుండా ఉండడానికి. ఇది మిరపకాయలండి, ఇలా పైకి కాస్తాయి అన్నమాట. ఇవి 15-20 days మొక్క ఇది. ఇవి వచ్చి చెర్రీ టమాటా, ఇవన్నీ చెర్రీ టమాటాలు. ఇవి కూడా 15 days 20 days అలా కాస్తాయి అన్నమాట. ఇది వచ్చి చుక్కకూర, ఇది దొండపాదు, ఈ వంగ చెట్టు, ఇది సీతాఫలం అండి. ఇది వచ్చి ఇది యాపిల్ బేరు, ఈ 2 కూడా. ఈ సపోటా మొక్క వచ్చి ఇది 2 years అవుతుందండి మొక్క.
ఈ దానిమ్మ కూడా ఇంచుమించు 2 years అవుతుంది. ఇది మారేడు దళాలు 2 years అయిందండి మొక్క పెట్టి నేను కుండీలో. ఇది దానిమ్మ, ఇది 1 year అయిందండి. స్వీట్లెస్ ఇది ఒక నిమ్మ, ఈ తైవాన్ నిమ్మ అండి ఇది. అయితే ఇవన్నీ రోజెస్, ఇది డ్రాగన్ ఫ్రూటు, ఇది పింక్ కలర్, ఇది వచ్చి వైట్ డ్రాగన్ ఫ్రూట్, ఇది వచ్చి రెడ్. దీన్ని సేమరిపా మందార అంటారండి. ఇది ఇలా పొడవుగా వస్తుంది పువ్వు. ఇది పొడుగు వంకాయలు ఎప్పుడు అలా కాస్తూనే ఉంటుంది అన్నమాట. ఇది చలం సంపంగి అండి. ఇది ఈ మొక్కేసి 2 months అయింది. ఇది పచ్చడి వంకాయ అండి. ఇది పచ్చడి పెట్టుకుంటారనమాట. ఇది ఆవకాయ. వాటర్ లిల్లీ అండి. ఇవన్నీ తామర పువ్వులు అన్నమాట. దాంట్లోనే ఫిషెస్ అది వేసి వాటికి రోజు మార్నింగ్ టైం కొంచెం ఫుడ్ వేసుకోవడము, నాచు అది పట్టినప్పుడు కొద్దిగా తీసేసుకొని క్లీన్ చేసుకోవడం, ఒక 1 monthకి ఒకసారి వాటర్ చేంజ్ చేసుకోవడం, అలా చేస్తూ ఉంటాను అనమాట. ఇది స్వీట్ లెమన్ అండి, తొక్కతో తినేయచ్చు. ఇది ఇది మారేడు దళాలు 2 years అయిందండి మొక్క పెట్టి నేను కుండీలో. దీన్ని సేమరిపా మందార అంటారండి. ఇది ఇలా పొడవుగా వస్తుంది పువ్వు. ఇది ఇది వచ్చి బిర్యానీ ఆకు. ఇది పచ్చిదే బిర్యానీలో వేసుకోవచ్చు అన్నమాట.